సామ్రాజ్యవాదులను ఎదిరించిన పోరాట యోధుడు వట్టే ఓబన్న అని సిద్దిపేట జిల్లా గ్రంథాలయాల చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. ఆదివారం రోజున తొలితర స్వాతంత్ర సమరయోధుడు వట్టే ఓబన్న 219వ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ వడ్డెర జన చైతన్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి మాట్లాడుతూ ప్రథమ స్వాతంత్ర సంగ్రామానికి ముందే దక్షిణ భారతదేశంలో బ్రిటిష్ పాలకుల ఆగడాలకు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు వడ్డే ఓబన్న అని అనేక మంది పోరాట యోధుల త్యాగాలతో మన దేశంలో ప్రజాస్వామ్యం బలపడిందన్నారు. వడ్డెర సోదరులు వర్క్ షాప్ పేరిట సామాజిక రాజకీయ శిక్షణ తరగతులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి ఊరికి మంచినీటి బావులు, రాజుల కోటలు, అసెంబ్లీ భవన్ నిర్మాణం, చెరువుల నిర్మాణాలు వడ్డెర సోదరుల శ్రమ ఫలితమేనని బ్రిటిష్ పాలకులను ఎదిరించిన వీరుడు వడ్డే ఓబన్న అని అన్నారు. జేఏసీ హుస్నాబాద్ నియోజకవర్గం కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్ మాట్లాడుతూ స్నేహానికి ధైర్యానికి మారుపేరు బ్రిటిష్ సామ్రాజ్యానికి తెలుగు నాట తొలిసారి సవాల్ చేసిన సైర ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మిత్రుడు వడ్డే ఓబన్నని జీవితంలోనూ పోరాటంలోనూ మరణంలోనూ స్నేహితుడిగా వెంట నిలబడ్డాడు. గ్రామ రక్షకుల జీతాలను బ్రిటిష్ పాలకులు రద్దు చేయటం, ఉయ్యాలవాడ వంశానికి ఎప్పటి నుంచో అందుతున్న ఆభరణాలను ఎగ్గొట్టడం, బ్రిటిష్ పాలకులు రద్దు చేయడం, ఉయ్యాలవాడ వంశానికి ఎప్పటి నుంచో అందుతున్న భరణాలను ఎగ్గొట్టడం, భూమి శిస్తు పంట పండించుకుపోయినా నిర్బంధంగా వసూలు చేయడం వలన బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన రేనాటి యోధుడు వడ్డే ఓబన్న అని అన్నారు. ఓయూ జేఏసీ వైస్ చైర్మన్ గంపల శ్రీనివాస్ మాట్లాడుతూ మాతృభూమి విముక్తి కోసం ప్రాణాలు అర్పించిన పోరాట యోధుడు వడ్డే ఓబన్న అని, గ్రామీణ రక్షణ వ్యవస్థ, సరిహద్దుల వ్యవస్థలో అపార అనుభవం కలిగిన సేనాధిపతి వడ్డే ఓబన్న అని, వడ్డే ఓబన్న జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాలలో పెట్టాలని, వడ్డెర సోదరులు ఉన్నత చదువులు చదవాలని, రాజకీయంగా ముందుండాలని అన్నారు. తెలంగాణ వడ్డెర జన చైతన్య సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల వెంకటేష్ మాట్లాడుతూ వడ్డెరులందరూ ఐక్యంగా ఉండాలని, వడ్డే ఓబన్న ఆశయాలను కొనసాగించాలని, వడ్డే ఓబన్న విగ్రహం ఏర్పాటు చేయాలని అన్నారు. అనంతరం వడ్డెర ప్రజా ప్రతినిధులను శాలువాలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు చిత్తారి రవీందర్, అక్కన్నపేట వడ్డెర సంఘం అధ్యక్షులు కుమార్, వడ్డెర నాయకులు తదితరులు పాల్గొన్నారు. నక్కలు చరిత్ర రాసి ఇదే గొప్ప చరిత్ర అని చెప్పుకుంటాయి. కానీ కాలక్రమంలో సింహాల యొక్క చరిత్ర బయటపడ్డప్పుడు నక్కలు పరిగెత్తడం సహజం. కాబట్టి స్వతంత్ర పోరాటంలో, సమసమాజ నిర్మాణంలో ఎందరో మహానుభావులు, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వీరయోధులు కాలగర్భంలో కలిపినటువంటి సందర్భం. ఆ కాలక్రమంలో మన ప్రాంతానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నంద్యాల, నెల్లూరు, నొస్సం గ్రామానికి చెందినటువంటి ఒక పోరాట గెరిలా యోధుడు వడ్డే ఓబన్న గారు జన్మించడం నిజంగా చరిత్ర సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి సందర్భం. మా వడ్డెర ఓబన్న జయంతి చాలా ఉత్సాహంగా మేము వేడుకలు చేసుకుంటున్నాము. అదేవిధంగా మా వడ్డెర ఓబన్న ఆ రోజు బ్రిటిష్ కాలంలో ఎదిరించి కొట్లాడిన వ్యక్తి మా వడ్డెర ఓబన్న. అదేవిధంగా మా వడ్డెర ఓబన్న మన చాకల ఐలమ్మతోటి కానీ, మా సోదరు పాపన్న గౌరవతో కానీ వీళ్ళందరితో ఏకమయ్యి చేసి బ్రిటిష్ వాళ్ళను ఎదిరించి కొట్లాడి ఇంకా పరిపాలన చేస్తుంటే వాళ్ళను తరిమి కొట్టి పంపించిన యోధుడు మా వడ్డెర ఓబన్న. ఈరోజు మేము ఒక పండుగ విధంలాగా చేసుకుంటున్నాము. అదేవిధంగా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తొలి మొట్టమొదటిసారి మాకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ఇంతకుముందు తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కానీ మమ్మల్ని ఏ రోజు కూడా మా వడ్డెర సంఘాన్ని గుర్తించలేదు. మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ అన్న గారికి, బీసీ మినిస్టర్ పొన్న ప్రభాకర్ గారికి ఈ దృష్టికి తీసుకెళ్ళాము. అదేవిధంగా సారు మమ్మల్ని గుర్తించి సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలియజేయడంతో మేము తప్పకుండా మన ప్రభుత్వం గుర్తిస్తుంది, మీరు అందరిది అన్ని కుల సంఘాలతో పాటు మీ సంఘం కూడా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఈ రోజున ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఒక పండుగ విధంగా మమ్మల్ని చేసుకోమని జరిగింది. అదేవిధంగా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం. మమ్మల్ని కూడా ఇంకా గుర్తించి మమ్మల్ని విద్యాపరంగాను, మాకు రాజకీయ పరంగాను మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్క ఆశయాలను కూడా మనం గుర్తించాలి. సార్ ఒక ముందడుగు చేపించాడు ఉండాలి.
అని దయచేసి మరి నిజంగా ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన హక్కుల కోసం మరి మన పేదరిక నిర్మూలన మీద మరి అనగదొక్కే కార్యక్రమాలు చేసిన దానికి మరి ఆ ఓబన్న గారు ఆనాడు వాళ్ళ శక్తి సామర్థ్యాలను నరసింహారెడ్డి గారి మరి సైన్యంలో మరి పోరాడి మన హక్కులు సాధించేంత వరకు మన ఈ పెట్టి చాకిరిని కానీ తర్వాత అన్యాయాలు కానీ ఎదిరించి మన ఒడ్డెర సోదరులకు మరి నిజంగా తెల్లారు లేస్తే తట్టాపార కాదు. మరి మీరంతా ఇప్పుడు చైతన్యవంతులుగా చదువుకొని మీ పిల్లల్ని కూడా మన కలము కాగితం అనేది కావాలి తప్ప తట్టపార కాదు అనేది మనం. ఎందుకంటే ఇప్పుడు విద్య అనేది ఎవరి సొత్తు కాదు. చదువుకున్న ప్రతి ఒక్కరికి రాజకీయంగా కానీ ఉద్యోగపరంగా కానీ చదువుకోవాలి, ఆర్థికంగా ఎదగాలి. మనం ఈ సమాజంలో మనం కూడా ఒక రాజకీయంగా ముందుండాలనే ఆలోచనతోటి మరి ఓబన్న గారి ఆశయాలను తీసుకొని మన ప్రతి ఒక్కరం కూడా అన్ని రంగాలలో ముందుండాలని ఈ అవకాశం 1919 సంవత్సరాల క్రితమే అంటే ఇంగ్లీష్ వాళ్ళు 300 సంవత్సరాలు మన భారతదేశాన్ని పరిపాలించినప్పుడు ఐక్యంగా లేక ఈ దేశం ఒక 500-600 దేశాలుగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒకడ ఒడ్ర ఓబన్న, ఒకడ తుర్రబాజ్ ఖాన్, ఒకడ సర్వే బాబన్న, ఒకడ కన్నమదాస్, ఒకడ పండుగ సాయన్న, ఇట్లా ఒకడ భగత్ సింగ్, ఒకడ రామ్జీ గోల్డ్, ఒకడ కొమరం భీమ్, ఇట్లంతా వీళ్ళంతా కులాల వారీగా చూసినా ఆర్థికంగా అప్పుడు పెద్దగా లేకుండా శారీరకంగా బలం నుండి అత్యంత మిక్కిలి ధైర్యవంతులై త్యాగాలు చేశారు. ఈ దేశంలో 100,000 గుళ్ళు ఉన్నాయంటే తక్షశిల, పాటలీపుత్రం, హంపి, విజయనగరం ఇలాంటి శిల్ప సంపద ఉన్నదంటే అంటే దేశంలో ఎంతోమంది త్యాగాలు చేశారు. జలగర్బాయి, లక్ష్మీబాయి మోసాలు చేసి వీళ్ళందరినీ ఇంగ్లీష్ వాళ్ళు చంపిర్రు. అయినా వాళ్ళ త్యాగాలు ఎప్పుడు మర్చిపోలేము. ఇలియాల వారి నరసింహారెడ్డి గారి సైన్యము ఆయన కూడా మోసంతో చంపబడ్డాడు. ఆయన చాలా పెద్ద వీరుడు. ఇప్పుడు మన వీరంగా చెప్పినట్టు నెల్లూరు ఆ ప్రాంతంలో రేనాడ అనేటువంటి ఒక ప్రాంతం, ఆ తర్వాత అది పాలెగాళ్ళు అనేటువంటి ప్రాంతంగా మారిపోయింది. ఆ ప్రాంతంలో ఈ ఒడ్ర ఓబన్న ప్రధాన అనుచరుడుగా సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన ఎన్నో త్యాగాలు చేశాడు. కాబట్టే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. దేశానికి స్వాతంత్రం వచ్చినాక గొప్ప మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వీళ్ళందరి త్యాగాలను గుర్తు చేసే భారత రాజ్యాంగ నిర్మాణం చేశాడు. భారత రాజ్యాంగ నిర్మాణం 2 సంవత్సరాల 11 నెలల 14 రోజులు. అందులో సంక్షేమ పథకాలు కూడా పెట్టాడు. కాబట్టి భారత రాజ్యాంగాన్ని మనం అంతా తెలుసుకోవాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా తెలుసుకోవాలి. ఇలా పుట్టినరోజు నాడు ఒడ్రవమనేదే కాదు, అత్యుత్తర వీరనర్తింపు చేసినా ఎంకైనా చెప్పాడు. గుర్తింపు చేసుడే కాదు, ఇంకేం చేసుకోగలగచ్చు. మొత్తం హుస్నాబాద్లో 7,500 ఇళ్ళు ఉన్నాయంటే అందులో మీ భూమిక పునాదులలో ఉన్నది మీరు చేసిన కష్టం. నేను రౌతు రూపంలో ఇట్లా మీరు చేసే వృత్తి చాలా గొప్పదైన వృత్తి. మీరు కంకర కానీ, రోడ్లు పోసుడు కానీ, బిల్డింగ్లు కట్టుడు కానీ, ఇలా స్లాబులు పోసుడు కానీ ప్రతి రంగంలో ఉన్నారు. అంటే ఈ రంగం వాళ్ళు ఈ రంగం ఉంటారు. చిన్నోళ్ళందరూ చదివేరు. వీళ్ళు కానీ కాస్తురుకోలు కానీ, లేదు గంగద్రోలు కానీ, లేకపోతే జంగాలు కానీ వీళ్ళంతా సంచార జాతులుగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నదని వీరన్న చెప్పిండు. వాళ్ళందరూ కూడా కొద్దిగా మనమంతా సామాజిక బాధ్యతలుగా గుర్తించి వీళ్ళందరినీ జనచైతన్యం తీసుకొచ్చి ఏ వయసు వాళ్ళకి ఏం కావాలి అనేటువంటిది మనం గుర్తించి ప్రభుత్వం ద్వారా చేసే కార్యక్రమం చేస్తే బాగుంటుంది అనేటువంటి నా అభిప్రాయం వ్యక్తం చేస్తూ మీ అందరికీ ఒడ్డెర ఓబన్న జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన త్యాగాలకు గుర్తుగా ఇలా మనం చేస్తున్నాం. ఆనాడు రాజ్యాలు, యుద్ధాలు, ఈనాడు చైతన్యం, రాజ్యాంగాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓటును ఎట్లేయాలి, ఓటు హక్కు అనేది ఆ యుద్ధం కన్నా పెద్దది. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికి ఓటు హక్కు ఇచ్చాడు. మోడీకి, ద్రౌపది ముర్ముకి ఒకటే, మనకొకటే. కాబట్టి వాడాలి. ఓటు కరెక్ట్ చేస్తే ఆయన యుద్ధంలో మనం ఆయన సహకరించాడా అన్నాడు బతికి మనం. కాబట్టి మరి ఓటును ఎట్లా వేసుకోవాలి, ఎలాంటి వ్యక్తులకు ఓటు వేయాలి అనేటువంటి చైతన్యం ఇవన్నీ చేసి మంచి ప్రభుత్వాలను తీసుకొచ్చి నేను కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమంటలేదు, లేదు వేరే వాళ్ళకి వద్దట్లేదు. కాకపోతే చైతన్యం కావాలంటారు. ఆ
చైతన్యం చేసుకొని మనమంతా ఒక బలమైన భారత రాజ్యాంగవాదులుగా బలమైన పౌరులుగా దేశంలో కేంద్ర ప్రభుత్వం మనందరికీ వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దాని గురించి ఇప్పుడు నేను డీటెయిల్గా చెప్పదలుచుకోలేదు. మనం చైతన్యంలో మన యొక్క 219 జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మా యొక్క హుస్నాబాద్ కాన్స్టిట్యూన్సీ ముఖ్య నాయకులు మరియు మా యొక్క మన వడ్డెర సంఘం నాయకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మనం మన ఒడ్డవోపన్న ఉయ్యాలవాడి నరసింహారెడ్డి గారి యొక్క సైన్యాధ్యక్షునిగా పనిచేసినప్పుడు బ్రిటిష్ వారు ఆ యొక్క పాలెగాళ్ళు వీళ్ళంతా మన నరసింహారెడ్డి వీళ్ళంతా పాలెగాళ్ళ వాళ్ళకు ఉండేవాళ్ళు. ఈ పాలెగాళ్ళు అందరి మీదకి వాళ్ళు దౌర్జన్యం చేసి వాళ్ళ దగ్గర నుంచి ఉన్న వాళ్ళ యొక్క ధనాన్ని కానీ వాళ్ళ యొక్క అధికారాన్ని కానీ వీళ్ళు గుంజుకునే ప్రయత్నం చేసినప్పుడు మన ఒడ్డవోపన్న మన నరసింహారెడ్డి యొక్క సైన్యాధ్యక్షుడు విరోచితంగా పోరాడినారు. కాబట్టి ఇది ఒక తొలి స్వతంత్రం సంగ్రామం. కానీ దీన్ని మనం చరిత్ర ఎవరూ తెలుసుకోలేకపోయినాం. మన ఒడ్డెర కులస్తున్నాము, మనకు చెప్పేవారు ఇవ్వలేరు, మనకు ఏం తెలుసుకోలేకపోయినాం. ఇంత గొప్ప చరిత్ర ఉన్నది మన ఒడ్డెరలకు. అదేవిధంగా రాను రాను మన ఒడ్డెర కులస్తులు లేనిది మన దేశంలో ఎలాంటి నిర్మాణం లేదు. ప్రతి దానికి మనమే పునాది. రాయి వేయాలన్నా, బిల్డింగ్ కంకర కొట్టాలన్నా, ఏం చేయాలన్నా, మట్టి చేయాలన్నా కూడా మెయిన్ ప్రాధాన్యం ప్రతి నిర్మాణానికి మన ఒడ్డెర కులస్తులు లేనిది ఏ నిర్మాణం జరగలేదు ఇంతవరకు. ఇప్పుడు కొద్ది మిషన్లు వచ్చి మన ప్రాధాన్యత అనేది నిర్మాణంలో తగ్గింది. కానీ మన పూర్తిగా తగ్గలేదు. ఖచ్చితంగా మనం లేనిది ఎలాంటి నిర్మాణం లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వాలు కూడా మా యొక్క ఒడ్డెరులను శ్రమజీవులకు కాకుండా వీళ్ళు కూడా అధికారాన్ని కూడా వీళ్ళు అర్హులే అనే విధంగా ఆలోచించి మా యొక్క ఒడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పి మాకు ఒక హామీ ఇచ్చినారు. కాబట్టి కాకపోతే మా కుటుంబంలో ఐక్యత లేక కూర్చున్నారే అంత లేక మేము పిచ్చిలేక అయినా తప్ప మేము అందరం కూడా ఐక్యంగా ఉండి ఒకటే సంఘం ఏర్పాటు చేసుకుని ఒక్క సంఘం కింద అందరం పని చేసుకుంటూ వెళ్తే ప్రభుత్వాలు కూడా మనల్ని గుర్తిస్తాయి. మనం 10 సంఘాలు పెట్టుకుంటే ఎవరిని గుర్తించాలి ఏందనే ఉద్దేశంతో ప్రభుత్వం దగ్గర ఉంది. కాబట్టి మనం కూడా అందరం కలిసి ఒకటే సంఘం కిందకి వచ్చి ఒకటే సంఘం తరఫున మనం అందరం పోట్లాడితే ప్రభుత్వాలు అనేది గుర్తిస్తే మనకు కావాల్సింది మనం కులాల పరంగా మన కులానికి ఏది కావాలని వాళ్ళు కూడా ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మనందరము ఎక్కడైనా మన ముందు తరాలు వాళ్ళు బతకడానికే వాళ్ళు పుట్టిన పిల్లలు ఇన్ని పెట్టడానికే వాళ్ళు ఇబ్బంది పడరు. మన తరానికి మార్పు చెందినాం. ఈ తరానికి మనం మన తల్లిదండ్రులు మనల్ని చదివించినారు. మనం కూడా రోడ్ ఎక్కినాం, ఎంతో కొంత మనం తెలుసుకున్నాం. ఈరోజు మనం ఉన్నాం సమాజంలో. కాబట్టి దయచేసి మన కులాన్ని గురించి ఇక్కడి నుంచి అందరం మనం ఆలోచించి మన కులానికి మన ఒక్క స్వార్థం తీసుకోకుండా ముందు తరాలకైనా మనకంటే ముందు తరాలు మనకి ఇచ్చిండు. మన తర్వాత తరానికి మనం పూర్తిగా మనమంతా ఇది అనే సమాజంలో తీసుకొచ్చే విధంగా మన అందరము ప్రయత్నించాలని చెప్పి మీకు వచ్చిన మన కుల సంఘం అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. ఒడ్డెర పండుగ ఒడ్డెర ఓబన్న 219వ జయంతిలో మేము అందరం ఈ హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎంతమంది ఒడ్డెరలు ఉన్నారో అమ్మలకు కానీ అక్కలకు కానీ దండ కొట్టే వాళ్ళకు కానీ మట్టి పని చేసే వాళ్ళకు కానీ క్లీనర్లకు కానీ డ్రైవర్లకు కానీ ఇంట్లో పాసి పని చేసే అమ్మలకు అక్కలకు జాబులు చేసే వాళ్లకు ప్రైవేట్ జాబులు చేసే వాళ్లకు ఈరోజు మా అందరికీ ఒక కృషి ఒడ్డెర ఓబన్న జయంతి రోజు మేము ఒక పండుగ జరుపుకుంటున్నాము. అదేవిధంగా మా రాష్ట్ర నాయకులకు కానీ జాతీయ నాయకులకు కానీ జిల్లా అధ్యక్షులకు కానీ మండల అధ్యక్షులకు కానీ విలేజీ అధ్యక్షులకు కానీ పెద్ద మనుషులకు కానీ ఇతర పెద్ద మనుషులు మాకు సహకరించిన వాళ్ళకు కానీ ఈ కాన్స్టిట్యూషన్లో ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కానీ ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మా అందరికీ కృషి చేసే మా ఒడ్డెర ఓబన్న పోరాటాన్ని అప్పుడు ఎంత పోరాటం చేసి జయించిండో మమ్మల్ని అందరినీ ఈ విధంగా కాపాడి ఈరోజు మాకు ఒక పండుగ లెక్క మేము భావించి ఒడ్డెర ఓబన్న జయంతిని జరుపుకుంటున్నందుకు మా కులస్తులకు మాకు అందరికీ కృషి చేస్తూ మాకు అందరికీ చాలా సంతోషంగా మేము అందరం కూడా ప్రతి సంవత్సరము ఇదే ఒడ్డెర ఓబన్న జయంతి ఇంకా ముందుగా వచ్చే సంవత్సరంలోగా మహిళలు కూడా వాళ్ళని పాల్గొనాలని కొందరికి తెలియని వాళ్ళ సూత తెలుసుకోవాలని మీడియా ద్వారా పేపర్ ద్వారా సెల్లుల ద్వారా మెసేజ్ల ద్వారా
అందరూ ఒక్కసారి చూసి గుర్తించి ఎవరెవరికో పార్టీలో పోతాను, ఎవరెవరికో మీటింగ్లో పోతాను, అలా కాకుండా మన కులాన్ని ముందుకు వచ్చే కొరకు, ముందు చేసే కొరకు, ముందు అడిగేసే కొరకు అందరూ వచ్చే సంవత్సరంలోగా పాల్గొనాలని నేను వేడుకుంటున్నాను. నా పేరు వల్లెపు యాదగిరి, ఎలకతుర్తి వడ్డెర సంఘం మండల అధ్యక్షుడి. జై వడ్డెర. మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.